హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిడియావుడ్ అనే హిందీ వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా పెద్ద ఉంటుంది. అలాగే ఈ సిరీస్ మొత్తం ప్రాస్టిట్యూషన్ గురించే ఉంటుంది. సో మెచ్యూర్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. సిరీస్ స్టార్ట్ అవ్వగానే రాజస్థాన్ లో ఉన్న ఒక చిన్న విలేజ్ ని చూపిస్తారు. ఆ విలేజ్ లో సెహర్ అనే అమ్మాయి ఉంటుంది. తను బ్యూటీ పార్లర్ లో అందంగా రెడీ అయి బయటకు వస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సెహర్ని లాక్కెళ్లి రానా అనే ముసలోడి దగ్గర వదిలేస్తాడు. ఈ రానా ఆ ఊర్లో చాలా పెద్ద మనిషి. వీడు ఎప్పటి నుండో తన మీద కన్నేసి ఉంచుతాడు. ఎందుకంటే సెహర్ ఒక సెక్స్ వర్కర్. సో తన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామని ఉంటుంది. అందుకే వాడు మనుషులు పట్టుకుని వచ్చి ఇక్కడ వదిలేస్తారు. ఇక ముసలోడు సెహర్ ని పట్టుకుని తనతో రొమాన్స్ చేద్దాం అనుకుంటాడు. సో తనకి చాలా కోపం వచ్చేసి ఆ ముసలోడు డిక్కి మీద కొట్టేసి పక్కకి నెట్టేస్తుంది. దాంతో ఆ ముసలోడి మీద సీలింగ్ కూలి అక్కడే పడిపోతాడు. అది చూసి తను చాలా భయపడిపోయి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిందంతా చెప్తుంది. నిజం తెలియగానే వాళ్ళమ్మ చాలా భయపడిపోయి సెహర్ ని ఈ ఊరు నుంచి దూరంగా పంపించేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే రానా కొడుకు చాలా డేంజరస్ పర్సన్. అంతేకాకుండా ఆ ఊర్లో అతను గ్యాంగ్స్టర్. సో వాడికి నిజం తెలిస్తే సెహర్ ని చంపేస్తాడు కాబట్టి ముంబైకి పంపించేద్దాం అనుకుంటుంది. వెంటనే రాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి నా బిడ్డను కూడా ముంబైకి తీసుకెళ్లమని అడుగుతుంది. యాక్చువల్ గా ఈ రాజ్గాడు చాలా మంది అమ్మాయిల్ని కలెక్ట్ చేసుకుని ముంబైకి తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటాడు. అందుకే సెహర్ ని వాడితో పాటే ముంబైకి పంపించేద్దాం అనుకుంటుంది. కానీ రాజ్గాడు సెహర్ ని తీసుకెళ్లడానికి ఒప్పుకోడు. ఎందుకంటే రానా మనుషులు తన కోసం వెతుకుతున్నారని రాజుకి తెలుస్తుంది. ఇప్పుడు సెహర్ కి హెల్ప్ చేస్తే వీడిని కూడా చంపేస్తారని భయపడిపోయి తీసుకెళ్లడానికి ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళమ్మ చాలా బ్రతిమిలాడి చూస్తుంది. అయినా కూడా ఒప్పుకోడు. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాక తను సంపాదించుకున్న డబ్బులు మొత్తం రాజుకి ఇచ్చేసి ఇప్పుడైనా నా బిడ్డను తీసుకెళ్లమని అడుగుతుంది. డబ్బులు చూడగానే రాజు సరే తీసుకెళ్తాలే అని చెప్పి సెహర్ ని బండ్లో కూర్చోమని చెప్తాడు. కానీ సెహర్ బండ్లో కూర్చోకుండా చాలా ఏడుస్తూ అమ్మా నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా అని అడిగితే అప్పుడు రాజు అంటాడు, వచ్చిందమ్మా వయ్యారి, మీ అమ్మ ఇచ్చిన పైసలకి నిన్ను తీసుకెళ్లడమే ఎక్కువ, ఇప్పుడు మీ అమ్మని కూడా తీసుకెళ్లాలా అని చెప్పి సెహర్ ని తీసుకుని ముంబైకి వెళ్లిపోతాడు. పాపం సెహర్ వాళ్ళ అమ్మని చాలా మిస్ అయిపోతుంది. ఎందుకంటే తను బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటుంది. కానీ అనుకోకుండా ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళ అమ్మకి దూరం అయిపోతుంది. ఇక ముంబైలో ఉన్న కమాటిపురాకి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. సో తను కమాటిపురాలో బెస్ట్ సెక్స్ వర్కర్ అవ్వాలనుకుంటుంది. అందుకే అక్కడ ఉన్న అమ్మాయిల్ని చూస్తూ మీకన్నా నేనే బాగున్నా కదే, అయినా నాకన్నా బాగా బిజినెస్ చేస్తారా అని తన మనసులో అనుకుంటుంది. కాసేపాక వీళ్ళందరినీ ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి అందరికీ తినడానికి బిర్యానీ పెడతారు. ఆ బిర్యానీ కూడా అంతగా బాగుండదు. బట్ తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, ఎలా ఉన్నా తింటూ ఉంటారు. అక్కడే సెహర్ కి సత్తార్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. సత్తార్ సెహర్ ని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఎందుకంటే మనోడికి ఫస్ట్ లుక్ లోనే తను నచ్చేస్తుంది. ఇక సత్తార్ తనతో ఫ్రెండ్షిప్ చేసి కమాటిపుర గురించి మొత్తం అంతా కూడా చెప్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఈ కమాటిపుర మొత్తం కదిర్ అనే వాడి చేతిలో ఉంటుంది. వాడే ఈ దందాని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వాడికి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్దోడి పేరు అక్రమ్, చిన్నోడి పేరు బాబురావు. ఈ బాబురావు అక్రమ్ కి సొంత కొడుకు కాదు, అతను అడాప్ట్ చేసుకుని పెంచుకుంటాడు. వీళ్ళిద్దరే బిజినెస్ ని చూసుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైతే బిజినెస్ ని బాగా చూసుకుంటూ అందమైన అమ్మాయిల్ని తీసుకుని వస్తారో వాళ్ళకి అతని కుర్చీని ఇవ్వాలనుకుంటాడు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా కాంపిటీషన్ జరుగుతూనే ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అలా ఒక రోజు ఆక్షన్ డే ఉంటుంది. అదే ఇందాక తీసుకొచ్చిన అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని వేలం వేసి అమ్మేద్దాం అనుకుంటారు. అది కూడా ఆ అమ్మాయిల ఫేస్ అలాగే మిగతావి చూసి వేలం పాడుతూ ఉంటారు. అక్కడే మనకి ఇద్దరు ఆంటీల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అమ్మాయిల్ని కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఆంటీ పేరు రేషంబాయ్. వేలం పాటలో ఎప్పుడు అందమైన అమ్మాయిల్ని తీసుకుంటుంది. మరో ఆంటీ పేరు హబీబా బేగం. సో వీళ్ళిద్దరే అమ్మాయిల్ని కొనుక్కొని వాళ్ళతో వ్యాపారం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో రాజు అమ్మాయిల దగ్గరికి వచ్చి ఓ అమ్మాయిలు మరికొద్ది సేపట్లో ఆక్షన్ స్టార్ట్ కాబోతుంది. మీరు పెళ్లికి ఎలా రెడీ అవుతారు అలా అందంగా రెడీ అయి సిద్ధంగా ఉండమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు మన సెహర్ వెళ్లకుండా ఒక అమ్మాయికి అడ్డుగా నిలబడి తన్ని కాపాడదాం అనుకుంటుంది. కానీ రాజు ఆ పిల్లని తీసుకుని మన షెహర్ ని రూమ్ లో పెట్టి లాక్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో తనకి చాలా బాధేసి గట్టిగా డోర్ ని కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేలం మిస్ అయిపోతే తన్ని ఎవరు తీసుకోరు కదా, అందుకే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సత్తార్ వచ్చి డోర్ ని ఓపెన్ చేసి ఓ అమ్మాయి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే అదేం లేదు నిద్రపోయా అని అబద్ధం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయి అందంగా రెడీ అయి తన రౌండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సత్తార్ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. సెహర్ అంటుంది, ఓయ్ బాబు నన్ను ఆ ఆంటీ దగ్గరికి తీసుకెళ్లవా అని అడిగితే ఓ పిల్ల తను మామూలు మనిషి కాదు, 30 years నుంచి ఈ దందాలో ఉంది, నిన్ను చూసి అస్సలు ఇంప్రెస్ కాదని చెప్తాడు. అవునా, అయితే తనతో ఉంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది అన్నమాట అని అతనితో చెప్తుంది. ఇక ఇటువైపు వేలం స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలందరూ వచ్చి వాళ్ళ మొహాలు చూపించి వెళ్లిపోతూ ఉంటారు. సో ఆ ఆంటీలు కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆ అమ్మాయిలకి ఇన్వెస్ట్ చేస్తూ అమ్మాయిల్ని కొనుక్కుంటారు. అలా చివరగా ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ₹1,00,000 పెడుతుంటారు. ఆ అమ్మాయిని చూడగానే బాబురావు అంటాడు, చూడండి సార్, ఆల్రెడీ ఆ అమ్మాయి హబీబా బేగం బ్యాచ్ లో బిజినెస్ చేస్తుంది, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాడు. దాంతో కదిర్ కి కోపం వచ్చి హబీబా దగ్గరికి వెళ్లి తను ఆల్రెడీ బిజినెస్ చేస్తుంటే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. అప్పుడు తను భయపడిపోయి అక్రమ్ చెప్తే తీసుకొచ్చానంటుంది. దాంతో అతను అక్రమ్ దగ్గరికి వెళ్లి రే నాన్న, ఆల్రెడీ నువ్వే మంచి అమ్మాయిల్ని తీసుకుని వచ్చావు, అలాగే గెలిచావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు,
మళ్ళీ తీసుకొచ్చిన అమ్మాయిని తీసుకొని రాకని చెప్తాడు. అప్పుడే మన సెహర్ పరిగెత్తుకుని వాళ్ళ ముందుకు వచ్చి తన బ్లౌజ్ తీసేసి, సార్ మీరేం చెప్తే అదే చేస్తాను, కస్టమర్స్ ని సంతోష పెడతానని చెప్తుంది. అయినా కూడా సెహర్ ని ఎవరు పట్టించుకోరు, తన్ని తీసుకెళ్లి బయట పడేయమని చెప్తారు. దాంతో సెహర్ కి కోపం వచ్చేసి, నన్ను పొమ్మంటారా, ఏదో ఒక రోజు ఈ కమాటిపురాలో నా పేరు మోతమోగిపోతుంది, అప్పుడు నేనేంటో తెలుస్తుంది అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక బాపురావు అమ్మాయిల్ని తీసుకురావడంలో ఓడిపోయాడు కాబట్టి చాలా కోపంగా ఉంటాడు. వెంటనే రాజుకి కాల్ చేసి, ఒరే ఎదవా, ఇద్దరు అమ్మాయిలు మిస్ అయిపోయారు, అందుకే నేను ఓడిపోయాను, ఇప్పుడు ఏం చేస్తావని తిడతాడు. అవునా బాబు, ఇప్పుడు తీసుకుని రానా అని అడిగితే, ఇప్పుడేం చేసుకోవాలరా ఎదవా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక మిస్ అయిన అమ్మాయి మన అక్రమ్ దగ్గర ఉంటుంది, వాడే కిడ్నాప్ చేసి దాచిపెడతాడు. అందుకే యాక్షన్ లో వాళ్ళ తమ్ముడి మీద గెలుస్తాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి బయట కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తన్ని చంపేద్దాం అనుకుంటాడు. వెంటనే అతని మనుషులకి చెప్పి దూరంగా తీసుకెళ్లి లేపేయమంటాడు. అలాగే ఆ అమ్మాయితో ఎలాంటి కథలు పడకుండా తీసుకెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. కానీ వాళ్ళేమో అక్రమ్ చెప్పింది వినకుండా ఆ అమ్మాయిని యూజ్ చేసుకుని చంపేద్దాం అనుకుంటారు. మరొకవైపు సెహర్ ని చూపిస్తారు. తను బిజినెస్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి, నీకు చెంప తెలుసా, నీకు చెంప తెలుసా అని అందరినీ అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరికి కూడా తెలియదని చెప్తూ ఉంటారు. అలాగే అక్కడున్న అమ్మాయిలకి కస్టమర్స్ దొరకరు. సో వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటారు. అప్పుడు మన సెహర్ తన డ్రెస్ ని సెట్ చేసి కొంచెం కిందికని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను అలా సెట్ చేసి వెళ్ళిపోయిన కాసేపటికే ఒక కస్టమర్ వచ్చి తన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో మనకి అర్థమవుతుంది తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. నెక్స్ట్ సెహర్ మరో అమ్మాయి దగ్గరికి వెళ్లి, నీకు చెంప తెలుసా అని అడిగితే, హా తెలుసు, తను మాతో పాటు వర్క్ చేసేది, కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయలేదు, అందుకే తనకి ఎయిడ్స్ వచ్చిందని చెప్తుంది. అది వినగానే సెహర్ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఇందాక కలిసిన అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి తన్ని పిక్ చేసుకుంటాడు. సో తను వాడితో వెళ్తూ ఉంటుంది. అప్పుడే సెహర్ కి ఆ పిల్ల కనిపిస్తుంది. దాంతో తను ఆ పిల్లని అక్రమ్ మనుషుల నుండి కాపాడి సేఫ్ గా తీసుకెళ్తూ ఉంటుంది. అదే టైంకి రాజు అక్కడికి వచ్చి సెహర్ ని షూట్ చేసి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో సెహర్ ఆ పిల్లని కాపాడలేకపోతుంది. అలాగే తనకి బుల్లెట్ తగలడం వల్ల అక్కడ నుండి పారిపోయి ముందుకు నడుచుకుంటూ వస్తుంది. అక్కడే తనకి చెంప కనిపిస్తుంది. చెంపని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే చెంప సెహర్ ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ కూడా తనకి ట్రీట్మెంట్ ఇచ్చి బుల్లెట్ బయటకు తీస్తాడు. అప్పుడు సెహర్ ఆ బుల్లెట్ ని తన లాకెట్ లో పెట్టుకుని మెల్లో వేసుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ చెంప గురించి సెహర్ తో చెప్తాడు. అదే తనకి ఎయిడ్స్ ఉందని, రోజు 40 మంది కస్టమర్స్ వచ్చే వాళ్ళని, అందుకే తనకి ఇలా అయిందని చెప్తాడు. డాక్టర్ చెప్పింది వినగానే తనకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెంప తనకి బెస్ట్ ఫ్రెండ్, తనకి ఇలా అవ్వడం భరించలేకపోతుంది. అందుకే డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తూ కాపాడమని అడుగుతుంది. బట్ డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో రాజు ఆ పిల్లని తీసుకెళ్లి కదీర్ కి ఇచ్చేసి జరిగిందంతా చెప్తాడు. దాంతో కదీర్ కి అక్రమ్ మీద చాలా కోపం వచ్చి, ఒరే చీటింగ్ చేసి అమ్మాయిల్ని దాచిపెట్టి గెలుస్తావా అని చెప్పి చాలా తిడతాడు. అలాగే బాబురావుకి కూడా న్యాయం చేయాలి కాబట్టి నీకేం కావాలో చెప్పు అని అడిగితే, సార్ నేను బ్యాంకాక్ కి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళమంటారా అని అడుగుతాడు. సరే వెళ్ళు అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. ఇక అక్రమ్ కి అతని మనుషుల మీద కోపం వచ్చి ఆ పిల్లని వదిలేసినందుకు చాలా కొడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు జరిగింది చెప్తారు. నిజం తెలుసుకున్న అక్రమ్ ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. వీళ్ళు ఆ అమ్మాయి మొహాన్ని చూడలేదు కాబట్టి ఎవరికైతే బుల్లెట్ గాయం అయిందో ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఆ ఏరియాలో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. కానీ మన సెహర్ వాళ్ళకి దొరకదు. ఇక అప్పుడే హాస్పిటల్ కి వచ్చి హాస్పిటల్ లో కూడా చూస్తారు. సో తను కనిపించకుండా అక్కడే దాక్కుంటుంది. కానీ వాళ్ళు మొత్తం చూడకుండా చెంప దగ్గరికి వచ్చి తన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా తనకి ఎయిడ్స్ ఉంది కాబట్టి తన్ని ఒక పురుగులుగా ట్రీట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు సెహర్ వాళ్ళ అమ్మ రానా వాళ్ళ కొడుక్కి దొరుకుతుంది. సో తన్ని చాలా కొడుతూ సెహర్ గురించి అడుగుతారు. అయినా కూడా తను సెహర్ గురించి చెప్పదు. ఇక వీళ్ళే మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇటువైపు డాక్టర్ సెహర్ కి ఒక షర్ట్ ఇచ్చి, చూడమ్మాయి ఇది వేసుకుని బయటకు వెళ్ళు, బాడీ కనిపించకుండా కవర్ చేసుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత సెహర్ చెంపతో మాట్లాడుతూ, చూడవే నన్ను రేషమాంటి దగ్గరికి తీసుకెళ్ళు, తను చాలా మంచిది, నేను కూడా మంచి పేరు సంపాదించుకుంటాను, అలాగే నేను సంపాదించే డబ్బులు మన ఇద్దరం బ్రతకడానికి నీ ట్రీట్మెంట్ కి వాడదామని చెప్తుంది. సరేనే నువ్వు చెప్పేది అర్థమవుతుంది, కానీ నాకు తన దగ్గరికి వెళ్లే అర్హత లేదు, అంతేకాదు ఆక్షన్ అయిపోయాక మేడం ఎవరిని తీసుకోదని చెప్తుంది. అదే రోజు నేడు తను బిజినెస్ చేయడానికి బయటకు వస్తుంది. అప్పుడే అక్రమ్ మనుషులు వచ్చి తన్ని చెక్ చేద్దాం అనుకుంటారు. అప్పుడే అక్కడికి సత్తార్ వచ్చి సెహర్ ని కాపాడుతాడు. ఓయ్ భయ్యా, నువ్వు అనుకుంటున్న అమ్మాయి తను కాదు, అయినా తప్పు చేసిన అమ్మాయి ఇంకా కమాటిపూర్ లోనే ఉంటుందా ఏంటి, ఎప్పుడో పారిపోయి ఉంటుంది, మీరు వెళ్లి బయట వెతకండి అని చెప్పి పంపించేస్తాడు. సో తన్ని కాపాడినందుకు వాడికి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే తన దగ్గరికి కస్టమర్ వచ్చి వస్తావా అని అడుగుతాడు. సో తను కూడా హ్యాపీగా మాట్లాడుతూ సరే పద అని చెప్పి గల్లీలోకి తీసుకెళ్తుంది. ఇదంతా చూస్తున్న సత్తార్ కి చాలా బాధేస్తుంది. ఇక అప్పుడే అక్కడ రైడ్ జరుగుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి అమ్మాయిలందరినీ తీసుకుని స్టేషన్ కి వెళ్లి వాళ్ళ హ్యాండ్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. అదే మన సెహర్ ని పట్టుకోవడానికి పోలీస్ వాళ్ళు ఒక ప్లాన్ వేసి అందరినీ తీసుకుని వస్తారు. ఇదంతా చూసి తనకి భయం వేసి ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి పారిపోతుంది. తన వెనకాలే అక్రమ్ వాళ్ళ తమ్ముడు వెంటపడుతూ ఉంటాడు. అప్పుడు తను తప్పించుకుని ఒక బిల్డింగ్ పైకి వెళ్తుంది. తన వెనకాలే వాడు కూడా వచ్చి అనుకోకుండా కింద పడిపోయి చనిపోతాడు. వాడి చావును చూడగానే తను భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక అక్రమ్ అక్కడికి వచ్చి వాడిని చూసి చాలా ఏడుస్తూ బాబురావు మనుషులే విని చంపేసి ఉంటారని అనుకుంటాడు. మరొకవైపు చెంప చాలా డ్రగ్స్
డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాటికి తను చాలా అలవాటు పడిపోయింది. అప్పుడే అక్కడికి సెహర్ వచ్చి చాలా బాధపడుతూ, నేను ఇక్కడికి బ్రతకడానికి వచ్చాను, కానీ నాకు తెలియకుండానే నేను ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తుంది. అది వినగానే చెంప సెహర్ ని అబీబా దగ్గరికి తీసుకెళ్లి తన్ని 30,000కి అమ్మేస్తుంది. అలాగే తనకి నిషా అనే పేరు పెడుతుంది. ఎందుకంటే సెహర్ అనే పేరు ఉంటే మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని అలా పేరు మారుస్తుంది. ఇక చెంపకి డ్రగ్స్ కావాలి కాబట్టి మనీ కోసం బెస్ట్ ఫ్రెండ్ నే అమ్మేస్తుంది. కానీ ఈ విషయం సెహర్ కి తెలియదు పాపం. సెహర్ ఏమో మనీ సంపాదించి చెంపకి ఇవ్వాలనుకుంటుంది, కానీ తనేమో వెన్నుపోటు పొడిచి అమ్మేస్తుంది. ఆ తర్వాత సెహర్ రెడీ అయ్యి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక కాలేజ్ అబ్బాయి వచ్చి 1 అవర్ కి ఎంత అని అడుగుతాడు. ఆ అబ్బాయిని చూసి హబీబా అంటుంది, రే ట్యూషన్ నుంచి డైరెక్ట్ గా వచ్చావా ఏంటి, ఇంత చిన్న వయసులో అవసరమారా అని బెదిరిస్తుంది. అయినా కూడా వాడు వెళ్లకుండా తనకి 2,500 ఇచ్చి రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడికి డైలీ కస్టమర్ వచ్చి మళ్ళీ సెహర్ ని కోరుకుంటాడు. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లి సిగరెట్ తాగుతూ తన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో సెహర్ బాధని తట్టుకోలేక హబీబా దగ్గరికి వచ్చి వాడింటి రాక్షసుల్లా మీద పడి కాలుస్తున్నాడు, ఇలా అయితే నేను వెళ్ళిపోతా అని చెప్తుంది. అప్పుడు తను నిజం చెప్తూ, ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్తావు, నిన్ను మీ ఫ్రెండ్ నాకు 30,000కి అమ్మేసింది, నా మనీ రికవరీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి బిజినెస్ చేయాలి అని చెప్తుంది. అది వినగానే సెహర్ షాక్ లో ఉంటుంది. చెంప అమ్మేసిందంటే ఫస్ట్ నమ్మదు, కానీ జరిగింది చూశాక నమ్మేస్తుంది. మరొకవైపు సత్తార్ సెహర్ ని కలవడానికి చెంప దగ్గరికి వస్తాడు, కానీ అక్కడ చెంప కాన్షియస్ లో ఉండదు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు. తను కాన్షియస్ లోకి రాగానే సెహర్ ని అమ్మేసిన విషయం చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో సెహర్ ని చూపిస్తారు. తను స్నానం చేసి రూమ్ లోకి వస్తుంది. అప్పుడే తనకి కిటికీ దగ్గర ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. సో తను కిటికీ ఓపెన్ చేసి చూస్తే 2 అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా భయంతో వణికిపోతూ ఏడుస్తూ ఉంటారు. మన సెహర్ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడుతూ, మీరేం భయపడకండి, మనం గేమ్ ఆడుకుందామా అని చెప్పి చిడియా వుడ్ అనే గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడడంతో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ విషయం తెలుసుకున్న హబీబా సెహర్ కి ఒక పనిష్మెంట్ ఇస్తుంది. అక్కడున్న అమ్మాయిలందరికీ ఈ రోజు రెస్ట్ ఇచ్చి సెహర్ ని మాత్రమే అక్కడ ఉండమని చెప్పి, ఈ రోజు ఎంతమంది అబ్బాయిలు వస్తారో అందరినీ నువ్వే సాటిస్ఫై చేయాలని చెప్తుంది. అది వినగానే తను చాలా భయపడిపోతుంది. సెహర్ కి ఇచ్చిన పనిష్మెంట్ కి మిగతా వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాసేపయ్యాక మన సత్తార్ సెహర్ ని బుక్ చేసుకుని తన దగ్గరికి వస్తాడు. వాడిని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు కూడా చేయడానికే వచ్చావా అని అడిగితే, చీచి అందుకు రాలేదు, నీకు హెల్ప్ చేయడానికి వచ్చా అని చెప్తాడు. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అక్రమ్ ని చూపిస్తారు. అక్రమ్ వాళ్ళ తమ్ముడు చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అందుకే చంపింది బాబురావు అనుకుని వాని లేపడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ వాడేమో బ్యాంకాక్ కి వెళ్లి మంచిగా ఎంజాయ్ చేస్తూ థాయ్ బిజినెస్ ని ఇండియాకి తీసుకొద్దాం అనుకుంటాడు. అందుకే అక్కడి లేడీ బాయ్ ని కలిసి డీల్ మాట్లాడుకుని కొంతమంది అమ్మాయిల్ని ఇండియాకి తీసుకొని వస్తాడు. ఇక బాబురావు రాగానే అక్రమ్ లేపేద్దాం అనుకుంటాడు. కానీ కదీర్ అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి, రే అక్రమ్ ముందు చంపింది ఎవరో కనుక్కో, ఆ తర్వాత చంపొచ్చని చెప్తాడు. అప్పుడే అక్కడికి బాబురావు వచ్చి, సార్ నిజం చెప్తున్నాను, నేను వాడిని చంపలేదని చెప్తాడు. సో కదీర్ కి ఏం చేయాలో అర్థం కాదు. మరొకవైపు రానా వాళ్ళ కొడుకుని చూపిస్తారు. వాడు రాజుకి కాల్ చేసి, రే ఆ అమ్మాయి సెహర్ నీ దగ్గర ఉందా అని అడిగితే, లేదు బాబు నేను తన్ని షూట్ చేసి చంపేశాని చెప్తాడు. కానీ వీడికి రాజు మీద డౌట్ వచ్చి పోలీస్ వాళ్ళని పిలిపించి సెహర్ ని వెతకమని పంపిస్తాడు. ఆ పోలీస్ అతను ముంబై పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆ అమ్మాయిని వెతకమని చెప్తాడు. యాక్చువల్ గా పోలీస్ వాళ్ళందరూ కూడా కదీర్ బాయ్ కి సపోర్ట్ గా ఉంటారు. కదీర్ కూడా పోలీసులకి ప్రతి నెల అమౌంట్ ఇస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు కూడా విశ్వాసంగా పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు కదీర్ ఇన్స్పెక్టర్ ని పిలిపించి అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు ఆ బుల్లెట్ తగిలిన అమ్మాయిని అలాగే మా వాణ్ణి చంపిన వ్యక్తిని ఇంకా పట్టుకోలేదు, త్వరగా పట్టుకోమని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ రాజు దగ్గరికి వెళ్లి, ఆ రోజు నువ్వు షూట్ చేసిన అమ్మాయి ఎవరు అని అడిగితే తను సెహర్ అని చెప్తాడు. అవునా సరే వెంటనే తన్ని పట్టుకుని చంపేద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ప్రభాని పోలీస్ ఆఫీసర్ సెక్స్ వర్కర్ గా గెటప్ మార్చుకొని కమటిపుర వచ్చి సత్తార్ ని కలుస్తుంది. అప్పుడు సత్తార్ తనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇందాక మనడు సెహర్ ని కలవడానికి వెళ్తాడు కదా, అప్పుడు తను ఆ పిల్లల గురించి సత్తార్ తో చెప్తుంది. చూడు సత్తార్, నేను నా కళ్ళతో ఆ పిల్లల్ని చూశాను, వాళ్ళు రోజు చాలా ఏడుస్తున్నారు, నాకేమైనా పర్లేదు కానీ ఈ విషయం పోలీస్ వాళ్ళకి నువ్వే చెప్పాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే సత్తార్ ప్రభాని కలిసి పిల్లల గురించి జరిగిందంతా చెప్తాడు. నిజం తెలుసుకున్న ప్రభా వెంటనే యూనిఫామ్ వేసుకుని హబీబా అడ్డాలో రైడ్ చేస్తుంది. ఎంత వెతికినా కూడా పిల్లలు కనిపించరు. చాలాసేపు వెతికిన తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్ లో పిల్లలు కనిపిస్తారు. వెంటనే అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సెహర్ అని ప్రభాకి తెలుసు కాబట్టి తన్ని పక్కకు తీసుకెళ్లి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంత మంచి అమ్మాయివి కదా, ఎందుకు అక్కడ ఉన్నావు, నిన్ను కూడా తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా అని అడిగితే, లేదు మేడం నా ఇష్టంతోనే వచ్చా అని చెప్తుంది. సరే అని చెప్పి ప్రభా సెహర్ ని తీసుకెళ్లి సత్తార్ దగ్గర వదిలేస్తుంది. ఈ రోజు నుంచి సత్తార్ తన్ని చూసుకుంటూ ఉంటాడు. మరొకవైపు అక్రమ్ కి ఈ రైడ్ గురించి తెలుస్తుంది. దాంతో అతను ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ, రే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొచ్చావురా అని అడిగితే, అక్రమ్ నాకేం తెలీదు, ఇదంతా కూడా కొత్తగా వచ్చిన ప్రభానే సబ్ ఇన్స్పెక్టర్ చేసింది, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రభా దగ్గరికి వెళ్లి తనకి వార్నింగ్ ఇస్తూ, ఓ అమ్మాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి, కొంచెం తగ్గు, నువ్వు చేసింది మంచి పనే కాదనట్లేదు, కానీ ఈసారికి వాళ్ళని వదిలేయమని అడుగుతాడు. కానీ తనేమో అస్సలు ఒప్పుకోదు, ఎందుకంటే పిల్లలుంటారు కదా. అప్పుడు ఇన్స్పెక్టర్ తనతో తప్పుగా మాట్లాడుతూ, నువ్వు కూడా వాళ్ళతో పాటే ఉంటావా ఏంటి, వదిలే అని
అని అడుగుతాడు. అలా అనగానే తనకి చాలా బాధేస్తుంది. బట్ పిల్లలుంటారు కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ తను చేస్తుంది. ఆ తర్వాత అందరినీ వదిలేస్తుంది. ఇక అబిబాకి ఇదంతా చేసింది తనే అని డౌట్ వస్తుంది. ఎందుకంటే తను వాళ్ళ గ్యాంగ్ లో కనిపించదు. వచ్చినప్పటి నుంచి గొడవ పెడుతూనే ఉంటుంది. అందుకే డౌట్ వస్తుంది. ఇటువైపు సెహర్ చెంప గురించి సత్తార్తో జరిగిందంతా చెప్తూ హెల్ప్ చేయమని అడుగుతుంది. సరే సెహర్, నీకు హెల్ప్ కావాలో చెప్పు, చేస్తా అంటాడు. అప్పుడు తను రేషం బాయ్ గురించి చెప్తూ నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళు, అక్కడైతేనే నేను హ్యాపీగా ఉంటాను, బిజినెస్ కూడా బాగుంటుంది అని చెప్తుంది. వీడికి తను అలా ఉండడం ఇష్టం లేకపోయినా కూడా తన మీద ప్రేమతో హెల్ప్ చేస్తా అంటాడు. దాంతో తనకి వాడి మీద ప్రేమ కలుగుతుంది. వెంటనే మొదటిసారిగా ప్రేమగా వాడికి కిస్ ఇస్తుంది. కానీ సత్తార్ తన్ని ఏమీ చేయకుండా జస్ట్ ప్రేమగా తన ఒడిలో పడుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ బుర్కా తీసుకుని వచ్చి తనకి ఇచ్చి వేసుకోమని చెప్తాడు. ఎందుకంటే బయట ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్తార్ రేషంబాయ్ దగ్గరికి వెళ్లి సెహర్ గురించి మాట్లాడుతూ, చూడమ్మా, నాకు ఆ అమ్మాయి బాగా తెలుసు, మంచి పిల్ల, మీరే ఎలాగోలా తన్ని తీసుకోండి, యాక్షన్ లో అలా చేసిందని ఫీల్ అవ్వకండి, మంచి అమ్మాయి, నా కోసం తన్ని తీసుకోండి అని అడుగుతాడు. సరే ఆ పిల్లని తీసుకురాపో చూద్దామని చెప్తుంది. దాంతో మనుడు ఎంతో హ్యాపీగా తనకి చెప్పాలని వెళ్తాడు. కానీ రూమ్ కి వెళ్లి చూస్తే సెహర్ అక్కడ కనిపించదు. సో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడే ఒక పేపర్ ఉంటుంది. దాని మీద ఇలా రాసి ఉంటుంది, చూడు సత్తార్, నేను మీ అమ్మగారి బుర్కా వేసుకుని చెంపని చూడడానికి వెళ్తున్నాను, నాకేం కాదులే, నువ్వేం బాధపడకని చెప్తుంది. తను సేఫ్ గానే ఉందని తెలిసాక హ్యాపీగా ఉంటాడు. ఇటువైపు సెహర్ చెంప దగ్గరికి వెళ్లి చూస్తే తనకి డ్రగ్స్ ఓవర్ డోస్ అయి చనిపోయి కనిపిస్తుంది. దాంతో సెహర్ చాలా ఏడుస్తూ గతాన్ని గుర్తుకు చేసుకుంటుంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్, ఊర్లో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు చెంప ముంబైకి వెళ్దాం అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఎక్కువగా వాటర్ ఉండవు. అలాగే వీళ్ళని ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అందుకే ముంబైకి వెళ్తే డబ్బులు బాగా సంపాదించవచ్చని ముంబైకి వచ్చి ఇలా చనిపోతుంది. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత సత్తార్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. వెంటనే సత్తార్ చెంపని చూడడానికి వెళ్తాడు. కానీ పోలీస్ వాళ్ళు తను అనాథ అనుకుని బాడీని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. ఇదే విషయాన్ని సత్తార్ సెహర్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. దాంతో సెహర్ కి చాలా బాధేసి, చూడు సత్తార్, తనకు అక్కలాంటిది, తను అనాథ కాదు, ప్లీజ్ తన్ని ఎలాగైనా తీసుకుని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక సత్తార్ సెహర్ కోసం స్టేషన్ కి వెళ్లి ప్రభాతో మాట్లాడి చెంపని తీసుకుని వచ్చి తగలబెడతారు. నెక్స్ట్ సీన్ లో కదీర్ అతని ఇద్దరు కొడుకుల్ని పిలిపించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అలాగే కమాటిపూరాలో షూటింగ్ చేస్తూ ఎవరినో ఒకరిని చంపుతూ ఉంటారు. మళ్ళీ అలా చేశారంటే మీకు ఇచ్చిన బిజినెస్ ని నేను తీసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. యాక్చువల్ గా బాబురావు ఒక రోజు కదీర్ బాయ్ ని కాపాడుతాడు. అందుకే సొంత కొడుకులాగా పెంచుకుని ఇదంతా చేస్తాడు. అయినా కూడా బాబురావు హ్యాపీగా ఉండకుండా అక్రమ్ తో గొడవ పెట్టుకుంటూ వాడికంటే ఎక్కువ బిజినెస్ చేయాలనుకుంటాడు. అందుకే థాయ్ గర్ల్స్ ని తీసుకుని వచ్చి అతని ఏరియాలో చాలా మసాజ్ సెంటర్లు పెట్టిస్తాడు. అలాగే ఇండియన్ అమ్మాయిలతో మసాజ్లు చేపిస్తూ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సత్తార్ సెహర్ ని తీసుకుని రేషం దగ్గరికి వెళ్తాడు. రేషం కూడా సెహర్ ని ఏమీ అనకుండా తన్ని తీసుకుంటుంది. అలాగే కొన్ని విషయాలు చెప్తుంది. చూడమ్మాయి, రోజుకు 3 సార్లు ఫుడ్ ఉంటుంది, వారానికి ఒక రోజు లీవ్ ఇస్తాను, అలాగే మెడికల్ చెకప్ కూడా ఉంటుంది, సో నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. అది వినగానే సెహర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఒక కండిషన్ పెడుతుంది. చూడండి మేడం, నేను రోజుకు 10 మందితోనే బిజినెస్ చేస్తాను, 10 కంటే ఎక్కువ అయితే నా బాడీ తట్టుకోలేదని చెప్తుంది. సరే అమ్మా, నీ ఇష్టం అని చెప్తుంది. ఆ తర్వాత సత్తార్ తన్ని హాస్టల్లో వదిలేసినట్టు అక్కడ వదిలేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. తను కూడా చాలా బాధపడుతూ మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సెహర్ కోసం మళ్ళీ వచ్చి రేషం ని అడిగి తనని బయటకు తీసుకెళ్లి ముంబై మొత్తం చూపిస్తాడు. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సత్తార్ మీద చాలా ప్రేమ పెంచుకుంటుంది. నెక్స్ట్ వాడి ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి కాల్ చేసి, అమ్మా, నేను సెహర్ ని మాట్లాడుతున్నా, ఎక్కడున్నావు అని అడుగుతుంది. కానీ ఆ ఫోన్ రాన వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటుంది. సో సెహర్ బ్రతికే ఉందని వాడికి అర్థమవుతుంది. వెంటనే జెట్ స్పీడ్ లో ముంబైకి వచ్చేస్తాడు. రాగానే తన చిన్ననాటి ఫోటో వెతికి పట్టుకుని పోలీస్ వాళ్ళకి పంపిస్తాడు. పోలీస్ వాళ్ళు కూడా ఆ పోలికలతో ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు సెహర్ ఫేస్ మ్యాచ్ అవుతుంది. అదే ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి పారిపోతుంది కదా, సో ఖచ్చితంగా తనే అని ఫిక్స్ అవుతారు. వెంటనే తన కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ప్రభాస్ సత్తార్ దగ్గరికి వచ్చి, నీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తెలుసా అని అడిగితే, లేదు, తెలియదని చెప్తాడు. వెంటనే ప్రభా ఒక పండిత్ దగ్గరికి వెళ్లి చెంపా ఫోటోని చూపిస్తూ ఈ అమ్మాయిని కాల్చడానికి ఎవరెవరు వచ్చారని అడుగుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారని చెప్తాడు. దాంతో ప్రభా పండిత్ ని తీసుకెళ్లి ఆ అమ్మాయి స్కెచ్ ని డ్రా చేపిస్తుంది. అప్పుడే ప్రభాకి తెలుస్తుంది ఆ మాస్క్ లో ఉంది సెహర్ అని. నిజం తెలియగానే సత్తార్ దగ్గరికి వెళ్లి సెహర్ ఫోటో చూపించి ఇప్పుడే నేను నిజం చెప్పమని అడుగుతుంది. అప్పుడు మనడు జరిగింది చెప్పి, చూడండి మేడం, ఇప్పుడు సెహర్ ని మీరు అరెస్ట్ చేసినా కూడా ఆ అక్రమ్ గాడు వచ్చి చంపేస్తాడు, మీరే ఏదో ఒకటి చేసి తనకి హెల్ప్ చేయండి అని అడుగుతాడు. సరే, తన్ని సరెండర్ అవ్వమని చెప్పు, ఎంత కష్టమైనా నేను కాపాడుతాను, అలాగే నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు నిన్ను కూడా చంపేస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో సత్తార్ తన గురించి ఆలోచిస్తూ తన్ని ఎలా కాపాడాలి దేవుడా అని ఆలోచిస్తూ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాడికి యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ టైంలో తను మరొక మొగాడితో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సత్తార్ కి ఏదో జరిగిందని తన మనసుకి తెలుస్తుంది. వెంటనే ఆ పని చేయడం ఆపేసి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సత్తార్ సెహర్ ని కలవడానికి వస్తాడు. కానీ రేషం సెహర్ ని పంపించకుండా సత్తార్ కి వార్నింగ్ ఇస్తూ, చూడు సత్తార్, నీకు ఆ అమ్మాయికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలీదు, ఈ రోజు నుంచి తను ఇక్కడే ఉంటుంది, ఇక నువ్వు మళ్ళీ రాకని చెప్పి అతన్ని పంపించేసి సెహర్ దగ్గరికి వచ్చి సత్తార్
సత్తార్ వచ్చాడని చెప్తుంది. అవునా మేడం, ఎక్కడున్నాడు, వెళ్ళమంటారా అని అడిగితే, చూడమ్మాయి, నీకు వాడికి మధ్య ప్రేమేమైనా ఉందా? ఉంటే ప్రేమని చంపకో. ఇక్కడ బిజినెస్ ని నడిపించాలంటే ప్రేమలు ఉండకూడదని చెప్తుంది. దాంతో తనకి చాలా బాధేస్తుంది. ఎలాగైనా సత్తార్ని చూద్దామని అనుకుంటుంది. అందుకే తనకి తనే గాయం చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లి సత్తార్కి కాల్ చేస్తుంది. కానీ సత్తార్ గాడేమో కాల్ అటెంప్ట్ చేయడు. ఇక ఏం చేయాలో తెలియక మళ్ళీ రేషం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు రేషం తనకి వార్నింగ్ ఇస్తూ, నేను చెప్పాను కదా సెహర్, నీకు వాడికి మధ్య లవ్ ఉందని, వాడికి ఏదో అయిందని నువ్వు కూడా గాయం చేసుకున్నావా? సరే బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి? వెళ్ళి పని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు సత్తార్ దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి సత్తార్ని అక్రమ్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే సెహర్ ని వీడే ప్రొటెక్ట్ చేస్తున్నాడని తెలిసిపోతుంది. అందుకే సత్తార్ని పట్టుకుని టార్చర్ చేస్తూ ఇప్పుడు సెహర్ ఎక్కడ ఉందో చెప్పమని కొడుతూ ఉంటారు. ఎంత కొట్టినా కూడా సెహర్ గురించి ఒక్క మాట కూడా చెప్పడు. దాంతో అక్రమ్కి కోపం వచ్చి సత్తార్ని లేపేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి సత్తార్ని చూసి షాక్ అవుతాడు. అలాగే పల్స్ చెక్ చేసి చూస్తాడు. పాపం నిజంగానే సత్తార్ చనిపోతాడు. మరొకవైపు రానా వాళ్ళ అబ్బాయి రాజుని పట్టుకుని చాలా కొడుతూ, రే ఎదవా, సెహర్ ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటాడు. పాపం వాడికి మాత్రం ఏం తెలుసు, సో చెప్పడు. దాంతో అతను రాజుని చంపేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తో కలిసి కదీర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి సెహర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్రమ్ కి బాబురావు పెట్టిన బిజినెస్ గురించి తెలుస్తుంది. సో అతను కూడా మసాజ్ పార్లర్ ని రన్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే బ్యాంకాక్ పిల్లతో మాట్లాడి డీల్ సెట్ చేసుకుంటాడు. ఇక పార్లర్ ని రన్ చేయడానికి అమ్మాయిలు కావాలి కాబట్టి వెంటనే రేషం బాయ్ దగ్గరికి వెళ్లి నాకు నేపాలీ అమ్మాయిలు కావాలని అడుగుతాడు. కానీ తను ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే రేషం వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ఉంటుంది. అందుకే ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు. దాంతో అక్రమ్ కి చాలా కోపం వచ్చేసి వెంటనే వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఇక కదీర్ రేషం దగ్గరికి వచ్చి, చూడు బేబీ, నా కోసం ఆ నేపాలీ అమ్మాయిల్ని అక్రమ్ కి ఇచ్చేసే ప్లీజ్ అని అడుగుతాడు. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాడి మాట కాదనలేదు. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంటుంది. సో అమ్మాయిల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే డాక్టర్ సెహర్ దగ్గరికి వచ్చి సత్తార్ని చంపేశారని చెప్తాడు. అది వినగానే తను చాలా ఏడుస్తూ, నా వల్లే వాడు చనిపోయాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వాడు చనిపోయాడని చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అలాగే రేషంకి తను నిషా కాదు సెహర్ అని తెలిసిపోతుంది. కాసేపటి తర్వాత రేషం అడ్డలో ఉన్న ఫాతిమా అనే ముసలావిడ చనిపోతుంది. అంటే మన రేషం తన చేతులతో చంపేస్తుంది. సో తను చనిపోవడంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇక ఫాతిమా చనిపోయింది వాళ్ళ ఏరియాలోనే కాబట్టి అక్రమ్ వెళ్లి చూస్తాడు. అప్పుడే బాబురావు వచ్చి అక్రమ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని దారికి అడ్డుగా ఉన్నాడని చంపేద్దాం అనుకుంటాడు. అలాగే రేషం కూడా బాబురావుతో చేతులు కలిపి అక్రమ్ ని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఒకవేళ వాడు బ్రతికి ఉంటే నేపాలీ అమ్మాయిల్ని తీసుకెళ్లి వాళ్ళ జీవితాల్ని స్పాయిల్ చేస్తాడు కదా, అందుకే లేపేద్దాం అనుకుంటుంది. ఇక వీళ్ళతో పాటే సెహర్ కూడా చంపేద్దామని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే తను ప్రేమించిన సత్తార్ని వాడే చంపేస్తాడు కదా, సో వాణ్ణి చంపి సత్తార్కి న్యాయం చేద్దాం అనుకుంటుంది. వెంటనే ఒక గన్ తీసుకుని అక్రమ్ ని షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కదీర్ వచ్చి వాళ్ళ అబ్బాయిని కాపాడుతూ ఉంటాడు. ఆ ఫైట్ లో రేషంకి, బాబురావుకి అలాగే చాలా మందికి ఇంజురీస్ అవుతాయి. అప్పుడే సెహర్ గన్ తీసుకుని వచ్చి అక్రమ్ కి పెడుతుంది. కదీర్ సెహర్ కి గన్ పెట్టి, నువ్వు నా కొడుకుని లేపేస్తే నేను నిన్ను లేపేస్తా అని చెప్తాడు. ఇక్కడతో సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.